ఈరోజు యొక్క టాపిక్ ఏంటంటే ఓషో సాధన రహస్యాలు. ఓషో అనేక సాధన రహస్యాలు చెప్పారు మిత్రులారా. అనేక బుక్స్ ఉన్నాయి. ఓషో బుక్స్ అంటే ఓషో అనే పదం ఎటు నుంచి వచ్చిందంటే ఓషియానిక్ అని ఒక పదం నుంచి వచ్చింది. ఓషియానిక్ అంటే అది సముద్రం లాంటిది అని అర్థం. ఈ మన యొక్క ఆధ్యాత్మిక మార్గం కానీ ఆధ్యాత్మిక జీవితం ఈ యొక్క దయ ఒక ఈ దైవత్వ క్షేత్రం అనేది ఎలాంటిదంటే ఒక సముద్రం లాంటిది. దానికి అంతం లేదు. సముద్రం ఎప్పుడైనా అంతం కనిపించిందా మీకు? కళ్ళతో చూస్తే సముద్రం అంతం కనిపించిందా? కనిపించదు. ఎందుకంటే అది అనంతమైనటువంటిది అని అర్థం. దానికి హద్దులు లేనిది అని అర్థం. అదేవిధంగా మన యొక్క ఆత్మ చైతన్యం కూడా హద్దులు లేనిది. అలాంటి సముద్రం లాంటి అలాంటి పరిమితులు లేని ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అదే ఓషో. ఆ ఓషో అనేది ఓషియానిక్ అనే ఒక పదం నుంచి వచ్చింది. కాబట్టి ఆయన అనేక బుక్కులు రాశారు. చెప్పాలంటే ఒక 600 పైన బుక్స్ ఉన్నాయి. మన జీవితం అనేటువంటి భవసాగరాన్ని దాటాలంటే ఆయన యొక్క చెప్పినటువంటి అనేక పద్ధతులు, సాధన మార్గాలు, రహస్యాలు, ఆయన చెప్పిన జ్ఞానాన్ని ఇంతైనా మనం అర్థం చేసుకుంటే, దాంట్లో ఒక 10% అర్థం చేసుకుంటే చాలు. మన యొక్క జీవితం అనే ఈ భవసాగరాన్ని అతి సులభంగా దాటొచ్చు. ఈ దుఃఖ సాగరాన్ని అతిక్రమించి, దుఃఖ సాగరాన్ని పోగొట్టుకొని ఆనంద సాగరంలోకి మనం ప్రవేశించవచ్చు మిత్రులారా. కాబట్టి ఓషో బుక్స్ ఇంతవరకు ఎవరైనా చదవకపోతే చదువుతూ ఉంటే దాన్ని కొనసాగించండి. చదవకపోతే స్టార్ట్ చేయండి. కొనండి. డబ్బులుంటే దేనికో ఖర్చు పెడతాం కదా! ఎక్కడెక్కడో తిరుగుతూ అనవసరమైనటువంటి మన ఇంట్లో బాగా వెతికితే మన ఇంట్లో పనికిరానటువంటి 80% ఉంటాయి. పనికొచ్చేది 20% ఉంటాయి. కావాలంటే గమనించండి. ఒక కిచెన్ నుంచి బెడ్‌రూమ్ వరకు వెతుకుతూ పోతే పనికిరానివి 80% ఉంటాయి. పనికొచ్చేటివి 20% లేదా 50, 50 ఏసుకోండి పర్వాలేదు. అంటే ఆ వస్తువులు మనం తాకను కూడా తాకం. తెచ్చి పెట్టింటాం అంతే. బీరువా తీసి ఓపెన్ చేసి చూడండి. అలమార తీసి ఓపెన్ చేస్తే దాంట్లో ఒక 10 డ్రెస్సులు పోయిస్తే ఒక 20-30 డ్రెస్సులు అలానే ఉండిపోతాయి. ఎంతవరకు అంటే లైఫ్ లాంగ్. ఇది మన పరిస్థితి. కాబట్టి ఇది కాదు మనం మన యొక్క ఆస్తి అది కాదు. మన ఆస్తి ఏంటి తెలుసా? మనం సంపాదించుకున్నటువంటి ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానమే మన ఆస్తి. ఇది శాశ్వతమైన ఆస్తి మిత్రులారా. దీన్ని ప్రతినిత్యం సంపాదించుకుంటూనే ఉండాలి. ఇది ఎంత సంపాదించినా దీనికి పరిమితం లేదు. అపరిమితమైన సంపాదన, అనంతమైన సంపాదన, ఆధ్యాత్మిక సంపాదన, ఆధ్యాత్మిక జ్ఞానం. మనం చేసేటువంటి సేవ అది అద్భుతమైన పుణ్యకర్మ. అది కూడా మనం సంపాదించుకునేటువంటి ఒక ధర్మయుతమైనటువంటి మనం చేసే సేవ కార్యక్రమాలు ఏమున్నాయో దాని ద్వారా మనం సంపాదించుకునేటువంటి ఒక పుణ్యం. ఈ రెండే మనతో పాటు ఎప్పుడూ శాశ్వతంగా ఉండిపోతాయి. జీవితం అంటే జన్మ జన్మలుగా మనతో పాటు వచ్చేటివి ఈ రెండే. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు, అనవసరమైన వస్తువులు కొనే బదులు ప్రతి వారానికి ఒకటి లేదా నెలకు 2, 3 ఓషో బుక్స్ కొనండి. మీరెక్కడికి పోయినా గానీ ఓషో బుక్స్ ఉన్నాయా అని ఏ బుక్ అయినా తీసుకోండి. ఆ బుక్ ఇది అది అని చెప్పట్లా. 650 బుక్కులు పైనే ఉన్నాయి. ఒక సంవత్సరం టైం పెట్టుకోండి. లేదా మీకొచ్చే అమౌంట్‌లోనే అంటే మీకొచ్చే సంపాదనలో దాంట్లో ఒక 2% 1% కేటాయించినా ఒక బుక్ కొనొచ్చు. అవునా కదా! నెలకు ఒక బుక్ కొంటూ పోతే ఒక సంవత్సరానికి అక్కడికి 12 బుక్కులయినాయి. లేదా నెలకు మీకు సామర్థ్యం ఉంటే 2, 3 బుక్కులు కొంటే గనుక 50 బుక్కులయినాయి ఒక 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 సంవత్సరానికి. బహుశా ఒక 10 సంవత్సరాల్లో అన్నీ కొనేయొచ్చు. మీకు ఇంకా ఆర్థికంగా బలంగా ఉంటే ఒకే సంవత్సరం అన్నీ కొనొచ్చు. కొనేసి మీ దగ్గర పెట్టుకొని మీరు చదివిన దాన్ని ఇంకొకరికి ఇస్తూ పోండి. ఆ జ్ఞానం ఇవ్వండి, బుక్ కూడా ఇవ్వండి. ఇచ్చేయండి పర్వాలేదు. ఏది మన సొంతం కాదు. ఏది మనకు అక్కర్లేదు కూడా. ఇది నిజమైనటువంటి జీవితం మిత్రులారా. ఓషో అంటే ఒక ఉదాహరణ అంటే ఒక అద్భుతమైన ఇక్కడ చెప్పాలి మీకు విషయం చెప్పాలి. సో, మన పత్రి సార్ ఏం చేసేవాళ్ళంటే కోర్ట్‌కి వెళ్ళేవాళ్ళు. ఆయన 1990స్‌లో అని చెప్తున్నా ఈ విషయము. ఆయన జాబ్ చేసే టైంలో. అంతకంటే ముందు గూడా. ఆయన 1979 ఆ ప్రాంతం మరియు 1992 అంతవరకు గూడా ఆ మధ్యలో జాబ్ చేస్తూ కూడా ఆయన కోటికెళ్ళేవారు హైదరాబాద్‌లో. ఆ పాత బుక్స్ అన్నీ ఉంటాయి కదా! స్టోర్స్. అక్కడంతా వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఒక బుక్కు ఆయన ఏం చేసేవారంటే 'సంభోగం నుండి సమాధి' అనేటువంటి ఓషో బుక్కు. ఒకే షాప్‌లో 600 బుక్కులు కొన్నారాయన.
ఎప్పుడు ఎప్పుడు పోయినా ఆ బుక్కులు కొనడము తీసుకెళ్ళడం. వాళ్ళకి డౌట్ వచ్చేది, ఈయన సంభోగం నుంచి సమాధి బుక్ తీసుకెళ్తాడు. దీంట్లో ఏమి, ఇది చూస్తే ఓషో అంటే అది సెక్స్ సంబంధించి అనుకుంటారు కదా. సంభోగం నుండి సమాధి బుక్, ఈయన ఇన్ని బుక్కులు ఎందుకు తీసుకెళ్తారు, ఏం చేస్తారని వాళ్ళకి డౌట్. వాళ్ళు అడిగారు, ఏం స్వామీజీ ఇది ఎప్పుడు ఈ బుక్ పదే పదే తీసుకెళ్తారు, ఏం చేస్తారు? ఏమీ లేదా, కనిపించిన వాళ్ళకి ఇస్తా ఉంటాను అని చెప్పాను. అర్థమైందా? అంటే ఆయన సంభోగము మరియు సమాధిని ఎప్పుడు వేరుగా చూడలేదు ఓషో. అర్థమైందా? ఇది తుచ్చము అది గొప్ప, ఇది వేస్ట్ అది గొప్ప అనేది ఎప్పుడూ లేదు. రెండు సమానమే. మీరు ఆ బుక్ చదవాలి. సంభోగం నుండి సమాధి అత్యంతమైన అద్భుతమైన బుక్ ఓషో రాసినటువంటిది. మనం ఆయన గురించి అర్థం చేసుకోవాలంటే అది చదవాలి. ఆ బుక్ను 600 బుక్కులు పంచారు మన ప్రతిసారి, తెలుసా ఈ విషయం? ఆయన ఏమో ఇవ్వచ్చు కదా, స్వీటు, గిఫ్ట్ అవి ఇవ్వచ్చు కదా మిత్రులకి, ఎవరికి కనిపించిన వాళ్ళకి. అది శాశ్వతంగా ఉండదే. వాళ్ళ జ్ఞానాన్ని పెంచడానికి, వాళ్ళకు అద్భుతమైన ఒక మార్గం చూపించడానికి ఈ బుక్ ఆయన ప్రతి ఒక్కరికి ఇచ్చేవాళ్ళు. ఇలాగ మనం కూడా మనకు సామర్థ్యం ఉంటే బుక్కులు కొని మనం చదివి, లేదా ఎక్కువ బుక్కులు కొనుక్కొని ఎక్కడ ఎవరు కనిపిస్తే ఆ బుక్ ఇస్తూ ఉండాలి. వాళ్ళ జీవితము ఆ బుక్ చదవడం వల్ల మారుతుంది. గుర్తుపెట్టుకోండి. ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, కానీ జ్ఞానం సంపాదించుకుంటే మనలో మార్పు కలుగుతుంది. ఒక వాక్యము చదివితే ఒక వ్యక్తి ఆ వాక్యం నుంచి ఎంతో ఇన్స్పిరేషన్ అయ్యి అతను జీవితంలో అద్భుతమైన స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఆ వాక్యము ఆ మనిషిని కదిలిస్తుంది. ఆ జీవితంలో అంత గొప్ప మార్పుకు అది నాంది. కాబట్టి జ్ఞానం అనేది, అందుకే మిత్రులారా, జ్ఞానం అనేది ఓ అద్భుతమైన గుళికలు, అద్భుతమైన టాబ్లెట్స్ అన్నమాట అవన్నీ. అందుకే ఇప్పటి నుంచి బుక్కులు చదవండి, బుక్కులు కొనండి, చదవండి, పంచండి. పంచితే పెంచబడుతుంది. ఏదైనా కానీ మన దగ్గర ఉన్న ఆస్తి కానీ జ్ఞానం కానీ పంచితే పెంచబడుతుంది. మనం దాన్ని దాచితే దోయబడుతుంది. దాచితే దోయబడుతుంది, పంచితే పెంచబడుతుంది. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి స్వాధ్యాయం ఎక్కువ అలవాటు చేసుకోండి. ఓషో బుక్స్ చదవండి. పదే పదే చెప్తున్నాను. మన పిఎస్ఎస్ఎం సొసైటీ రెండు మూల స్తంభాలు, రెండు మూల స్తంభాలు. ఒకటి ఓషో బుక్స్, రెండో థియోసాఫికల్ సొసైటీ బుక్స్. ఈ బాహ్య ప్రపంచంలో ఎంత ఆనందంగా జీవించవచ్చు అంటే ఓషో బుక్స్ చదివితే మీకు అర్థమవుతుంది. ఈ బాహ్య జీవితాన్ని ఎంత సుందరంగా తయారు చేసుకోవచ్చు, ఎంత ఆనందమయంగా జీవించవచ్చు ఈ బాహ్య ప్రపంచంలో అనేది మీకు తెలియాలంటే ఓషో బుక్స్ ప్రతి ఒక్కటి చదవాల్సిందే. అదేవిధంగా మీ ఆంతరిక ప్రయాణం చేయాలంటే, మీ ఆంతరికంలో ఉన్నటువంటి మన అంతరంలో ఉన్నటువంటి నిగూఢమైన రహస్యాలు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే థియోసాఫికల్ సొసైటీ చెన్నై, బ్లావెట్స్కి కావచ్చు, అన్బిసెంట్ కావచ్చు, ఆ, అరవిందో కావచ్చు, మాత కావచ్చు, ఇలా అనేక మాస్టర్స్, లెడ్ బీటర్ కావచ్చు, ఇలాంటి అద్భుతమైన మాస్టర్స్ రాసినటువంటి అనేక బుక్స్. ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే మన లోపల మనం ఏంటి, మన విశ్వరూపం ఏంటి అని మీకు అర్థం చేపిస్తాయి. మనం ఎవరు అంటే మనం చెప్పాల్సింది దేహము శరీరం కాదు. నేను నిజంగా ఎవరు అంటే నేను సూక్ష్మ కారణ శరీర సముదాయం అని చెప్పాలి. నేను అంటే ఆత్మ. ఆత్మ అంటే ఆత్మ అంటే సరళంగా నిర్వచించాలంటే, సరళంగా చెప్పాలంటే నేను ఈ సూక్ష్మ కారణ శరీర సముదాయాన్ని అని చెప్పాలి. అందుకే మానవుడు అంటే మూడు విషయాలు ముందే చెప్పాను నేను. ఒకటి శరీరము, రెండు ఆత్మ, మూడోది వచ్చేసి, ఒకటి శరీరము, రెండు మనస్సు, మూడోది ఆత్మ. ఈ మూడే మనం అంటే. బుద్ధి కూడా మధ్యలో ఉంటుంది. అది మనస్సు యొక్క పరిపక్వతనే బుద్ధి అంటాం. దాన్ని ప్రత్యేకంగా లెక్కించాల్సిన అవసరం లేదు. మూడు మాత్రం ప్రధానం. శరీరము, భౌతిక శరీరము, మానసిక శరీరము, లాస్ట్ వచ్చేసి ఆత్మ. ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది ఆత్మ. సో ఈ మూడు కలిపితేనే మానవుడు. కాబట్టి మూడోది ఏదైతే మనం ఆత్మ అనుకుంటామో, ఆత్మ అంటే ఏది అంటే, ఆత్మ అంటే దాని నిర్వచనము సూక్ష్మ మరియు కారణ శరీర సముదాయమే ఆత్మ. కాబట్టి ఇవన్నీ మీరు బాగా డీప్గా అర్థం చేసుకోవాలంటే ఏ బుక్ చదవాలి? థియోసాఫికల్ సొసైటీ యొక్క బుక్స్ అన్నీ కొనండి. అక్కడ దగ్గర దగ్గర అక్కడ కూడా సుమారు బుక్స్ ఉన్నాయి. వందల వందల బుక్స్ ఉన్నాయి.
అవి కూడా తీసుకొని ఒక లైబ్రరీ ఓషోది, ఒక లైబ్రరీ థియోసాఫికల్ సొసైటీ బుక్స్, ఈ రెండు లైబ్రరీలు మీ ఇంట్లో మెయింటైన్ చేయండి. ఈ ఈ ఒక్కటే ఈ రెండే మీ ఆస్తి. ఓషో బుక్స్ కానీ, థియోసాఫికల్ బుక్స్ కానీ. తర్వాత ఒక ప్రత్యేక లైబ్రరీ మన యొక్క బ్రహ్మర్షి పత్రిసార్ బుక్స్. ఈ మూడు మీ జీవితంలో సంపాదించుకుంటే దీనికి మించి ఏమి చేయవలసిన అవసరం లేదు. ఇంతే మీ ఆస్తి, నిజమైన ఆస్తి ఏం తెలుసా? ఇంతే. కాబట్టి మిత్రులారా, ఈ రోజు నుంచి అందరూ ఆ విధంగా ప్రయత్నం చేస్తూ వెళ్ళండి. సో ఈ ఓషో సాధన రహస్యాలు చెప్పిన దాంట్లో ప్రత్యేకంగా మనం ఈరోజు చెప్పుకోబోయేది అంటే కుండలిని శక్తి పెరగడంలో బాహ్య సహాయం ఎలా ఉంటుంది. కుండలిని శక్తి రహస్యాలు అంటారు వీటిని. ఇది మనం ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాం. అనేక క్లాసెస్ దీని మీద వస్తాయి ఇప్పటి నుంచి. సో కంటిన్యూగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా ఈ అంటే ఒక్కొక్క వారంలో రెండు 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 చాప్టర్స్గా, రెండు సెషన్స్గా మనం చెప్పుకుంటూ వెళ్తాం. సో మిత్రులారా, ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు ఈ కుండలిని శక్తి అనే దాని విషయం మీద మనం వివరంగా తెలుసుకుంటూ పోదాం. సో ఇక్కడ ఉన్న సమయంలో ఇంకొంత సమయంలో కొంత విషయాలు కవర్ చేసుకొని నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంకా డీప్గా సబ్జెక్ట్లో వెళ్తూ వస్తాం. ఈరోజు ప్రధానంగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ సెషన్కు మొదటగా నేను ఈరోజు నుంచి వస్తున్నాను కాబట్టి మీతో కొన్ని విషయాలు, సో ప్రథమైన విషయాలు, ప్రాథమిక విషయాలు, ఉన్నతమైన విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఇంతవరకు మాట్లాడడం జరిగింది. ఇప్పటి నుంచి మనం సబ్జెక్ట్ ఈరోజు ఎంత వీలవుతే అంత, మరి నెక్స్ట్ నుంచి ఓన్లీ సబ్జెక్ట్సే మనం మాట్లాడుకుంటూ వెళ్తాం. ఓకే, రైట్. సో కుండలిని అంటే ఏంటి? కుండలిని శక్తి అంటే ఏంటి? ఎక్కడుంది? బాగా గుర్తుపెట్టుకోండి. మనము ఇప్పుడే మనం అనుకున్నట్టుగా శరీరము, మనస్సు, ఆత్మ అనుకున్నప్పుడు ఆత్మలో అన్ని సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. కనిపించేటువంటి ఈ దేహము, కనిపించని ఆ మనస్సు, మనస్సు లేనిదే దేహం పనిచేయదు. ఈ విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నేనేం మాట్లాడాలన్నా, ఏం చూడాలన్నా, ఏం వినాలన్నా మనసు చెప్తే, మనస్సు నిర్ణయిస్తేనే జరుగుతుంది. అది దేహం తనంతా ఏమీ చేయలేదు. దేహంలో చెప్పాలంటే రక్త మాంస సముదాయం మాత్రం ఉంటుంది. రక్తం ఉంటుంది, దానికి సంబంధించిన అంటే అనేక కండరాలు, అవయవాలు, అంగాలు, ఆర్గాన్స్, ఇది మాత్రమే దేహము అంటే. దేహంలో ఉన్న ఆ యొక్క అణువులు ఉన్నాయి కదా, అణువులు, పరమాణువులు, తర్వాత జీవ కణాలు, ఇవన్నీ వర్క్ చేయాలంటే దీనికి మూలం, దీని అంతటి గవర్నమెంట్ ఏంటంటే మనస్సు. అంటే ఈ యొక్క దేహం అనేటువంటిది ఒక సమాజం అనుకుంటే, సమాజంలో ఎలాగైతే వ్యక్తులు ఉంటారు, అనేక వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి. వీటన్నిటికి హెడ్ ఎవరంటే గవర్నమెంట్. అదే ఆ గవర్నమెంట్ మనలో ఏదంటే మనస్సే. మనస్సు అంటే ఇప్పటికీ చెప్పుకున్నాను, ఇంతకుముందు చెప్పినట్టుగా మనో, చిత్త, అహంకార, బుద్ధి, అదే మనస్సు అంటే. సో ఆ మనస్సు అనేది గవర్నమెంటు. ఓకే, అది ఎలా చెప్తే ఈ దేహం అలా పనిచేస్తూ ఉంటుంది. అయితే మన దేహంలో అంటే ఈ భౌతిక దేహం తర్వాత ఉన్నటువంటి సూక్ష్మ శరీరం అని అనుకున్నప్పుడు, సూక్ష్మ శరీరము, తర్వాత కారణ శరీరము, మహాకారణ శరీరము, తర్వాత విశ్వమయ శరీరము, తర్వాత నిర్వాణమయ శరీరం అని ఇలా మనకు పంచకోశాలు, 7 శరీరాలు ఉన్నాయి మన లోపల. అయితే సూక్ష్మ శరీరం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని యాస్ట్రల్ బాడీ అంటాం, ఎథరిక్ బాడీ అంటాం. ఓకే, మొదటి సూక్ష్మంగా కనిపించని శరీరం వచ్చేసి ఈ యొక్క దేహాన్ని అంటిపెట్టుకొని ఒక చెప్పాలంటే ఒక హాఫ్ ఇంచ్ లోపలే, దేహం నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనుకోండి, కనిపించని అదృశ్యంగా ఉన్నటువంటి ఒక శరీరం వచ్చేసి దాన్ని ఎథరిక్ శరీరము అంటాం. ఎథరిక్ శరీరం అనేటువంటిది ఏంటంటే, ఎథరిక్ బాడీ అనేది ఏంటంటే మన రెండవ శరీరం. అది ఈ భౌతిక అన్నమయ కోశం తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది అది. అన్నమయ కోశం తర్వాత మనం ఏం చెప్తామంటే ప్రాణమయ కోశం అంటాం. ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఆ పంచకోశాలు ఉన్నాయి మన లోపల. అయితే ఈ భౌతిక కాయం అదే అన్నమయ కోశం తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేది ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం, మనోమయ కోశం. ఈ ప్రాణమయ కోశం అంటే దాన్ని ఎథరిక్ బాడీ అని, ఆస్ట్రల్ బాడీ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, సో ఆస్ట్రల్ బాడీస్గా చెప్పుకునేవి మీరు చెప్పుకోవాలనుకుంటే ఈ ప్రాణమయ కోశము, మనమయ కోశం, ఇవన్నీ కూడా ఆస్ట్రలే, సూక్ష్మంగా ఉంటాయి. అవన్నీ సూక్ష్మ శరీరాలు అవన్నీ కూడా. సరే, ఆ ప్రాణమయ కోశం దాని గురించి చెప్పుకుందాం. ప్రాణమయ కోశము ఈ యొక్క దేహానికి ప్రాణశక్తి మూలాధారము. ప్రాణశక్తికి మూలమైనటువంటిది, మూలంగా ఉన్నటువంటిది ఏది? అదే ప్రాణమయ కోశం. అన్నమయ కోశాన్ని నడిపేది, అన్నమయ కోశానికి శక్తి ఇచ్చేది. కళ్ళు తెరచాలన్నా, వాసన పీల్చాలన్నా, చెవులు వినాలన్నా,
బ్రెయిన్ పనిచేయాలన్నా అన్నిటికీ మూలమైనది ప్రాణశక్తి. దేహానికి శక్తి ఇస్తూ ఉంటాం, మనం తినడం ద్వారా భౌతిక శక్తి వస్తూ ఉంటుంది. భౌతిక శక్తి ఒకటి సరిపోదు మిత్రులారా, అవునా కదా? భౌతిక శక్తి ఒకటి సరిపోయేటట్టుంటే ఓ పని చేయండి, నిద్రపోకుండా ఉండండి, చూద్దాం ఏమవుతుందో. మంచి ఆహారం తినండి, పంచభక్ష పరమాన్నం తినండి, పర్వాలా. నిద్రపోకుండా ఉండగలరా? ధ్యానం చేయకుండా ఉండగలరా? నిద్ర లేదా ధ్యానం చేయకుండా నిత్యం పని చేయండి, మంచి ఆహారం తినండి, పొద్దున్న మధ్యాహ్నం రాత్రి మీకు ఇష్టమైన ఉత్కృష్టమైన ఆహారం తినండి, మీరు జీవించగలరా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. లక్ష్మీపతి గారు, సాధ్యమవుతుందా? అడ్మిట్ చేసుకోండి. సాధ్యం కాదు సార్. ఉమ్. మంచి ఆహారం, 5 స్టార్ ఇంతే హోటల్. తీసుకున్న నిద్ర లేకపోతే అసలు ఉండలేము. అదే 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళి ఆహారం పెడతాం మీకు. ఓకే. సో అవును సార్. మంచి లగ్జూరియస్ ఫుడ్ తినండి, బాగా తినండి, పొద్దున్న తినండి, మధ్యాహ్నం తినండి, రాత్రి మాత్రం నిద్రపోకూడదు. అయితే కండిషన్ ఇస్ యూ షుడ్ నాట్ స్లీప్. మీరు సార్ ఒప్పుకుంటారు దీనికి? ఒప్పుకోలేము సార్, చేయలేము. ధ్యానమో ఏదో ఒకటి ఉండాలి, మీరు చెప్పినట్లు ధ్యానం ఉండాలా, ఇదన్నా ఉండాలి. ఆ, సో కాబట్టి భౌతిక శరీరంలో భౌతిక శక్తి అనేది ఎంత ఇంపార్టెంటో ప్రాణశక్తి అంత ఇంపార్టెంట్. భౌతిక ఆహారం ద్వారా భౌతిక శక్తి వస్తే మానసిక ఆలోచనలు తగ్గించి శూన్యంలో పోయినప్పుడు నిద్రలో కానీ ధ్యానంలో కానీ మనకు వచ్చేది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి అత్యంత విలువైనది. ఆ ప్రాణశక్తి లేకుండా ఏ అవయము ఏ అవయము ఏ ఒక్క జీవ కణం కూడా పనిచేయదు మన దేహంలో. అందుకే దేహం ఎంత బాగున్నా కానీ మనలోంచి జీవుడు బయటికి పోయినాక ఆ దేహాన్ని మనం శవము అంటాం. అంటే మనలో జీవశక్తి ఉన్నంత వరకు, జీవశక్తి అంటే ఆ జీవశక్తి ప్రాణశక్తి కూడా జీవశక్తిలో ఒక భాగమే. ఈ కాస్మిక్ ఎనర్జీ అని, విశ్వశక్తి అని, ప్రాణశక్తి అని, ఇవన్నీ కూడా మన యొక్క జీవుడిలో, జీవుడులు అంటే ఆత్మలో ఉన్న శక్తులు ఇవన్నీ. కాబట్టి మనకు ఎప్పుడైతే మనలోంచి ఆ జీవుడు బయటికి పోతాడో మనల్ని శవము అంటాం. అది ఉన్నంత వరకు మనం శివం. శివుడిలాగా అన్ని లక్షణాలు మనలో ఉన్నాయి. శివునికి ఉండే అన్ని సామర్థ్యాలు మనలో ఉంటాయి. ఎప్పటి వరకు? మీ లోపల ఆత్మ ఉన్నంత వరకు, కదా? సో ఆ విధంగా మిత్రులారా, ఈ ప్రాణమయ కోశం అంత ఇంపార్టెంట్ అనేది. కాబట్టి ప్రాణమయ కోశంలో ప్రధానంగా ఏముంటాయంటే శక్తి నాడులు ఉంటాయి, అనేక శక్తి నాడులు ఉంటాయి, ఎనర్జీ ఛానల్స్. ఓకే. ఎనర్జీ ట్యూబ్స్ ఉంటాయి ప్రాణమయ కోశంలో. చెప్పుకోవాలనుకుంటే 72,000 నుంచి 3 లక్షల నాడులు వరకు ఉన్నాయని చెప్తారు. అన్ని నాడులు ఉన్నాయి. ఈ అన్ని నాడులు ఎలా ఉంటాయంటే, ఆ నెట్వర్క్ ఎలా ఉంటుందంటే, మీరు ఆ యొక్క ప్రాణమయ కోశాన్ని కొద్ది ఊహించుకుంటే మీకు ఎలా అర్థమవుతుందంటే, ఒక సాలెగూడులాగా, వెబ్ లాగా. ఇంకా చెప్పాలంటే కరెంటు కరెంటు వైర్స్ మీరు ఇంట్లో చూసి ఉండొచ్చు. ఇట్లా ఒక వైర్ పోతుంది, అట్లా ఒక వైర్ పోతుంది, ఎన్ని వైర్లు, ఎన్ని స్విచ్లు, కదా? చూస్తూ ఉంటామా లేదా మన ఇంట్లో? విద్యుత్ ప్రవహించాలంటే అన్ని వైర్లు, అన్ని స్విచ్లు, స్విచ్ బోర్డులు ఎన్ని ఉంటాయి చెప్పండి ఒక ఇంట్లో? అలాంటి నెట్వర్కే మన లోపల ఉంది. అది ఎక్కడ ఉందంటే ప్రధానంగా మీ ప్రాణమయ కోశంలో ఉంది. కోర్స్ మన ఫిజికల్ బాడీలో కూడా ఉంది. ఏది? నరాలు ఉంటాయి, రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాలు, నరాలు అవి కూడా ఇలాగనే ఎన్నో రక్తనాళాలు, చిన్న 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 రక్తనాళాలు. రక్తనాళాల పొడవు ఎంత అని చెప్తారంటే, ఈ యొక్క మన భూమి యొక్క వృత్తం అంటే సర్కంఫరెన్స్ ఎంత ఉంటుందో దానికి డబుల్ ఉంటుందంట. దానికి 2 టైమ్స్ అంత పొడవైన రక్తనాళాలు మనలో ఉన్నాయి. కాబట్టి అదొక ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఈ యొక్క ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి ఈ ప్రాణనాడులు, ఈ నాడులు అత్యంతంగా ప్రవహిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఆ ప్రాణమయ కోశంలో ఈ నాడులు ప్రత్యేకంగా మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి ప్రాణశక్తి అందించాలి కాబట్టి అనేక సంఖ్యలు, అంటే లక్షల సంఖ్యలో ఉంటాయి. ఉన్నప్పుడు ఇవేం చేస్తాయంటే, సో ప్రవహిస్తున్నప్పుడు ఒకదానికొకటి జాయిన్ అవుతుంటాయి, జంక్షన్ పాయింట్స్ లాగా. ఆ జంక్షన్ పాయింట్స్ని మనం ఏమంటామంటే చక్రాలు అంటాం. చక్రం అంటే అక్కడ చక్రం అంటే ఏంటి? అక్కడ శక్తి అంటే ఒక రకంగా చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది శక్తి అక్కడ. ఆ యొక్క అంటే మన ఇంట్లో వైర్లన్నీ పోయి ఒక స్విచ్ దగ్గర తీసుకెళ్తామా లేదా?
ఒక లైట్కి ఒక వైరు, దానికి ఒక స్విచ్. అట్లే మన దేహంలో కూడా కొన్ని కొన్ని అవయవాలు అన్నీ కలిపి వాటికి ప్రవహించే నాడులన్నీ తీసుకెళ్ళి ఒక పాయింట్లో పెడతారు. ఆ పాయింట్ని మనం చక్రం అంటాం. అలాంటి చక్రాలు మనలో 7 చక్రాలు అని చెప్తాం. 6 చక్రాలు ఒకటి స్థితి అని చెప్తాం. 6 చక్రాలు మన దేహంలో ప్రాణమయ కోశంలో ఉన్నాయి. అర్థం చేసుకోండి. ఆ 6 చక్రాల్లో కింద ఉన్న మొదటి మొదటి చక్రం అంటే ప్రాణమయ కోశంలో నాడులన్నీ అన్నీ ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నాడులు ఎక్కడైతే జాయిన్ అవుతూ ఉంటాయో, మిళితం అవుతూ ఉంటాయో ఆ యొక్క కేంద్రాన్ని చక్రము అంటాం. ఆ చక్రాలు ఎన్ని ఉన్నాయంటే మామూలుగా చెప్పాలంటే నార్మల్గా సన్న సన్న చక్రాలు అన్నీ లెక్కేసుకుంటూ పోతే 1261 చక్రాలు ఉన్నాయి. అయితే దాంట్లో ఇంకా ఫిల్టర్ చేస్తూ మన దేహంలో ప్రధాన అవయవాలకు లెక్కేసుకుంటూ పోతే ఒక 110 చక్రాలకు వచ్చారు. ఇంకా వాటిలో కూడా ఇంకా ప్రధానమైనటువంటివి, అత్యంత ముఖ్యమైనటువంటి వాటిని చూసుకుంటూ వస్తే అక్కడ మనకి లెక్క వచ్చినటువంటిది ఏంటంటే 6 చక్రాలు ఒక స్థితి అని వచ్చింది. ఈ విధంగా మన యొక్క వేదాలు, మన యొక్క పూర్వీకులు, తర్వాత మన గొప్ప మునులు రసులు కూడా దీన్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకుంటూ వచ్చారు. మనం కూడా ధ్యానం చేస్తూ పోతే మనకు కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో ఈ 6 చక్రాలు ఏవైతే ఉన్నాయో వీటికి అనుసంధానంగా 3 ప్రధానమైన నాడులు నడుస్తూ ఉంటాయి. మనకి మనం చెప్పుకున్నట్టుగా మనకేందంటే మన దేహంలో పంచవాయువులు అంటాం. చెప్పాలంటే దశవాయువులు అంటాం. ఒక 5 పంచవాయువులు మధ్య ఉపవాయువులు కూడా ఉన్నాయి. అంటే పంచప్రాణాలు, ఉపప్రాణాలు అన్నీ కలిపితే దశ వాయువులు, దశ ప్రాణవాయువులు ఉన్నాయి మనలో. వీటిలో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. మన మన యొక్క ప్రాణమయ కోశంలో ఇవన్నీ నడిచేది ఎక్కడో కాదు. తర్వాత మనలో ఉన్నటువంటి నాడుల్లో కూడా ప్రధానంగా నేను ఇప్పుడు చెప్పినట్టుగా లక్షల సంఖ్యలో నాడులు ఉంటే అవన్నీ మిళితమయ్యే పాయింట్స్ చక్రాలు అనుకుంటే దాంట్లో 6 చక్రాలు ప్రధానంగా చూసుకుంటే ఈ 6 చక్రాలకు అనుసంధానం అయ్యి ఉండి మూడు నాడులను ప్రధానంగా చూసుకుంటూ వచ్చారు. మూడు ప్రధాన నాడులు మూడు ప్రధాన నాడులు మన ప్రాణమయ కోశంలో నిత్యముగా ప్రవహిస్తూ ఉంటాయి. అవి వచ్చేసి ఈ 6 చక్రాలకు అనుసంధానంగా పనిచేస్తూ ఉంటాయి. ఆ 3 నాడులు ఏంటంటే ఒకటి ఇంగ్లా నాడి, రెండోది పింగ్లా నాడి, మూడోది వచ్చేసి సుషుమ్నా నాడి అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ వీటి ద్వారా ప్రవహించేటువంటి శక్తి ఏదైతే ఉందో అన్ని చక్రాలకు ప్రవహిస్తుంది. అంటే ఇంగ్లా నాడి అంటే ఇంగ్లా నాడి అంటే లెఫ్ట్ సైడ్ నాడి. దాన్ని ఏమంటామంటే ఎడమ వైపు స్వరము, ఎడమ వైపు నాడి అని చెప్తాం. ఎడమ నాడి అంటాం. ఈ పక్క వచ్చేటువంటిది కుడి నాడి అంటాం. ఎడ నాడి వచ్చేసి ఇంగ్లా నాడి, ఇంగ్లా నాడి, కుడివైపు దాన్ని పింగ్లా నాడి అంటాం. ఈ ఇంగ్లా నాడి అయితే ఏదైతే ఉందో మన ఎడం వైపు ప్రవహిస్తూ ఎడం వైపు ఉన్నటువంటి అన్ని ప్రధాన అంగాలకి శక్తిని ప్రవహించేలాగా చూసుకుంటుంది. అప్పుడు మన ఎడం వైపు అంటే ఎడం వైపు ప్రవహించి అది కుడివైపు ఉన్నటువంటి మెదడు కనెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా మన యొక్క ఎడం వైపు ఉన్నటువంటి పూర్తి దేహాన్ని ఈ యొక్క రైట్ సైడ్ ఉన్నటువంటి బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంటుంది. ఈ కుడివైపు ఉన్నటువంటి మొత్తం భాగాలన్నింటినీ లెఫ్ట్ బ్రెయిన్ ఉంది అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఎడం వైపు ప్రవహించేటువంటి నాడి శక్తి మోసుకొని పోతూ ఉంటుంది. ఎడం వైపున అన్ని అవయవాలకు శక్తి ఇస్తుంది. చివరగా అది కనెక్ట్ అయ్యేటువంటిది రైట్ సైడ్ బ్రెయిన్కి. అంటే కుడివైపు ఉన్నటువంటి ఆ బ్రెయిన్ కనెక్ట్ అవుతుంది. అందుకే కుడివైపు ఉన్నటువంటి బ్రెయిన్ ఎలాంటిదంటే మన లోపల మన యొక్క బ్రెయిన్లో 2 భాగాలు ఉంటే ఎడమ కుడి, లెఫ్ట్ హాఫ్ రైట్ హాఫ్ అని చెప్తాం. లెఫ్ట్ హాఫ్ ఎప్పుడు కూడా మన నిత్య జీవితంలో మనం వాడుకుంటుంటాం, ఎక్కువగా వాడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరు వాడేది లెఫ్ట్ హాఫ్ బ్రెయిన్. అంటే ఎడమ వైపు ఉన్నటువంటి అర్ధ భాగాన్ని ఎక్కువగా వాడుతుంటాం. నిత్యంగా ప్రతి ఒక్క విషయానికి మాట్లాడడానికి, చూడడానికి, అర్థం చేసుకోవడానికి, వెళ్ళడానికి, నడచడానికి, మన మన జీవితంలో ఎన్ని వర్క్ చేస్తుంటామో, ఎన్ని వాటిలో మనం పాల్గొంటుంటామో అది ఎక్కువ కూడా మన యొక్క ఎడమ వైపు బ్రెయిన్ పనిచేస్తుంటుంది. మరి కుడివైపు బ్రెయిన్ ఏంటి అంటే మనం అర్థం చేసుకుంటే అది అద్భుతమైన విషయం. ఈ విశ్వంతో అనుసంధానించబడాలంటే, విశ్వంతో మనం కనెక్ట్ కావాలంటే, సంపర్కం పొందాలంటే ఖచ్చితంగా మన యొక్క కుడివైపు బ్రెయినే ఇంపార్టెంట్ మనకి. అర్థమైందా? రైట్ బ్రెయిన్. అందుకే రైట్ బ్రెయిన్కి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే రైట్ బ్రెయిన్ ప్రధానంగా చూస్తే ఇప్పటి వరకు కూడా ఈ విశ్వంలో వాడుకున్నటువంటి వాళ్ళు పూర్తిగా వాడుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎవరు వాడుకోలేరు కూడా.
ఆల్బర్ట్ ఐన్స్టీన్ చూశారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇంత మహాన్ శాస్త్రవేత్తలు కూడా గమనిస్తే మన యొక్క రైట్ బ్రెయిన్లో ఉన్నటువంటి శక్తి అంటే దాంట్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని 5 నుంచి 10% మాత్రం వాడుకోగలిగారు. మరి దాంట్లో 20%, 30%, అయ్యో 50% ఉపయోగించుకుంటే ఇంకా ఏంటి? మానవుడు ఎంతో ఉన్నతంగా ఎదుగుతాడు. అర్థం చేసుకోండి. ఒక యోగి రైట్ బ్రెయిన్ వాడుకోగలడు, ఇంకెవరు వాడలేరు. ఒక శాస్త్రవేత్త, ఒక మ్యూజిషియన్, ఒక పోయెట్, ఇలాంటి వాళ్ళు రైట్ బ్రెయిన్ యూజ్ చేసుకునే వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళకు లెక్కలు ఇవన్నీ లెక్కలు పక్కలు ఏం తెలియదు వాళ్ళకి. లెక్కలు అవన్నీ అర్థం కావు వాళ్ళకి. మ్యాథమెటిక్స్ దే కాంట్ అండర్స్టాండ్, బట్ దే కెన్ అండర్స్టాండ్ ద క్రియేటివిటీ ఇన్సైడ్. లోపల ఉన్నటువంటి ఆ సృజనాత్మకతను అద్భుతంగా చూపించగలరు వాళ్ళు. అందుకే రైట్ బ్రెయిన్ పీపుల్ అని చెప్తుంటారు వాళ్ళందరినీ. కాబట్టి రైట్ బ్రెయిన్ అంత విశిష్టమైనది మిత్రులారా. సో రైట్ బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలను మనం వాడుకునేది అతి తక్కువ, అతి స్వల్పం అని చెప్పాలి. కాబట్టి మన యొక్క ధ్యానం ద్వారా, మన సాధన ద్వారా, వీటన్నిటి ద్వారా మన రైట్ బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతూ వస్తుంది. అందుకే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటామో మనలో సృజనాత్మకత పెరుగుతూ వస్తుంది. క్రియేటివిటీ విల్ ఇంప్రూవ్. మనం ఎప్పుడైతే శాంతంగా ఉంటామో, శాంతిగా ఉంటాం, మన లోపల ఆంతరికంగా శాంతి ఎక్కువ అవుతుందో అప్పుడు మనకు క్రియేటివిటీ ఎక్కువ అవుతుంది. ఇదే ఒక అద్భుతమైన సూత్రం. ఎవరికైతే క్రియేటివిటీ కావాలో, మీ నుంచి అద్భుతమైన ఒక చెప్పాలంటే నూతనమైనటువంటి నవీనమైనటువంటి ఆలోచనలు రావాలి అంటే మీకు రైట్ బ్రెయిన్ పనిచేయాలి. దానికి కావాల్సింది మీలో అద్భుతమైన శాంతి, అంటే మీ లోపల ఆ యొక్క పీస్ అంటాం దాన్ని, పీస్ ఆఫ్ మైండ్ మీలో అధికం కావాలి. దానికి ధ్యానం ఒక్కటే మార్గము. సో మిత్రులారా, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రారంభ కోశంలో 6 చక్రాలు ఉంటే, సో మొదటి చక్రము చెప్పాలంటే సో మూల స్థానంలో ఉన్నటువంటి ఆ చక్రం పేరు మూలాధార చక్రము. ఈ మూలాధార చక్రంలో కుండలి శక్తి ఏమైందంటే, కుండలిని శక్తి అక్కడ ఉండిపోయింది. మనం మనం ఎప్పుడైతే బర్త్ అంటే జన్మిస్తామో, జన్మించే సమయంలో మొదటి శ్వాస తీసుకున్నప్పుడే ఆ యొక్క శక్తి పోయి ఏకంగా మూలాధారంలో కూర్చుంటుంది. చూడండి, దీన్ని అంటే ఆ అద్భుతమైన ఆ యొక్క పాములాగా చుట్టుకొని అక్కడ కూర్చున్నటువంటి ఆ శక్తి పేరు, అంటే నిద్రాణంలో ఉండేటువంటి నిద్రిస్తున్న పాము అనమాట. అది నిద్రిస్తున్నటువంటి ఆ శక్తి, నిద్రాణ శక్తి, అది మూలాధారంలో ఉండిపోతుంది. ఆ శక్తి పేరే కుండలిని శక్తి. మొదటి శ్వాస తీసుకున్నప్పుడు ఒక్క ఏకంగా ఏకంగా మనం మొదటి శ్వాస తీసుకున్నప్పుడే ఆ శక్తి ఏకంగా పోయి ఆ యొక్క మూలాధారంలో కూర్చుంటుంది. అప్పటి నుంచి అది అలానే ఉండిపోతుంది. దాన్నే మనము మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి అంటాం. ఓకే. ఆ కుండలిని శక్తి అక్కడ ఏదైతే రిజర్వాయర్గా ఉంటుందో అది మనం ప్రధానంగా మన జీవితంలో మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనం చేస్తున్న అన్ని పనులు కూడా, మానవుడు, చెట్లు, జంతువులు అన్నీ కూడా ఆ మూలాధారం వరకే వచ్చేది. మానవుడు అయితే అక్కడి నుంచి పైకి పోవడానికి మంచి అవకాశం ఇచ్చారు. అదే మీరు చూడండి, ఒక చెట్లు గానీ, జంతువులు గానీ ఇవన్నీ గూడా దాన్నేమంటారంటే ఒక రకంగా చెప్పాలంటే కామకేంద్రము అంటాం దాన్ని. కామకేంద్రము. అంటే కామాలు. కామాలంటే ఏంటి? మీరనుకున్నట్టుగా ఒక మైదనం ఒకటే కామం గాదు. కోరికలు, ఆశలు, ఆ! ఇవన్నీ గూడా కామం అంటాం. సో, ఈ కామ కేంద్రాన్ని మూలాధార స్థానము, అదే మూలాధార చక్రము అంటాం. అక్కడికే ఆగిపోతాయి అన్నీ గూడా. జంతువులు, పక్షులు, మరి మిగతా అన్ని జీవులు గూడా అక్కడికి ఆగిపోతాయి. మానవుడు అక్కడ ఆగకూడదు. అక్కడి నుంచి పైకెళ్ళాలి. అవకాశం ఇచ్చారు మీకి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ కింది నుంచి పైకెళ్ళడమే మన ధ్యానం యొక్క ఈ యొక్క కార్యక్రమము. ధ్యానం ఏం చేస్తుంది చెప్పండి? మూలాధారం నుంచి మనం సహస్రారం పోయేంత వరకు ఆగే పరిస్థితి ఉండదు. ఆగకూడదు. అర్థమైందా? సో, దాంట్లో భాగంగానే మన ఓషో రజనీష్ గారు ఈరోజు మనకు శక్తిపాతం మరియు అనుగ్రహం అని చెప్తూ ఉన్నారు. శక్తిపాతం అంటే ఏంటి? అనుగ్రహం ఏంటని మనం తెలుసుకుందాం కొద్దిగా. మీకు ఇంకా ఎన్నో విషయాలు దీంట్లో చర్చిస్తూ పోతాం. ఎన్నో విషయాలు ఇంకా అద్భుతంగా తెలుస్తూ వస్తాయి. సో, అది ముందు రోజుల్లో మీరు ముందు సెషన్స్‌లో ఏ సెషన్ అంటే ఏ సెషన్ కూడా ఫెయిల్ కాకుండా వితౌట్ ఫెయిల్ యూ హ్యావ్ టు అటెండ్. దెన్ ఓన్లీ యూ కెన్ అండర్‌స్టాండ్ దిస్ విజ్డమ్, గ్రేట్ విజ్డమ్. ఓకే. ఈరోజు శక్తిపాతం, అనుగ్రహం అనే ఒక విషయం మీద మనం మాట్లాడుకుందాం. శక్తిపాతం అంటే ఏంటి? శక్తిపాతం అంటే మిత్రులారా, మనమందరం కూడా శక్తి ముద్దలం.
మనము ఆ దైవ శక్తిని స్వీకారం చేసుకొని ఆ దైవశక్తికి అంటే ఆ శక్తిపాతం జరిగేది ఏంటంటే శక్తిపాతం అంటే ఆ దైవశక్తి ఆ యొక్క నిజమైన ఆ దైవశక్తి ఇంకో శక్తి ఏది లేదు దైవశక్తి అంటే విశ్వశక్తి అని చెప్తాం కదా దాన్ని మన ద్వారా ఇంకొకరికి ప్రసారం చేయడమే శక్తిపాతము గుర్తుపెట్టుకోండి అంటే ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తూ ఉంటామో మనలోకి అద్భుతమైన ఆ విశ్వశక్తి ప్రవేశిస్తూ ఉంటుంది ఆ దైవశక్తి ఎక్కడో కాదు మీకోసం వేచి ఉంది ఎక్కడ వేచి ఉంది మీ సహస్రారం దగ్గర వేచి ఉంది ఉదాహరణకి సూర్యుడు బయట వస్తూ ఉంటాడండి సూర్యుడు వెలుగుతూ ఉంటాడు నిత్యం వెలుగుతూ ఉంటాడు మనం వాకిలు వేసుకుంటే ఏమవుతుంది మనం డోర్ వేసుకున్నాం శక్తి బయట ఉంది అంటే సూర్యుని శక్తి ఉంది కానీ అది బయట మీ గుమ్మం దగ్గర ఉండిపోయింది మీ గుమ్మం నుంచి లోపలికి రాలా ఎందుకంటే మీరు దాన్ని వెల్కమ్ చేయాల మీ డోర్ ఓపెన్ చేయాల ఆ విధంగా మనం కూడా దైవశక్తి మన సహస్రారం దగ్గర ఉండిపోయింది సహస్రారం దగ్గర మీకోసం వేచి వేచి ఉంది ఎప్పటి నుంచి ఎన్నో జన్మల నుంచి వేచి ఉంది అయితే లోపలికి తీసుకునేటువంటి అవకాశం మనం తీసుకోలేదు మనం ఓపెన్ చేయాల సహస్రాలను ఓపెన్ చేయాల ఓపెన్ చేయకుండా ఉండడం వలన ఆ దైవశక్తి మనలో ప్రవేశించలేదు ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే మనము ఆ యొక్క ద్వారాన్ని ఓపెన్ చేస్తాం ధ్యానం చేయడం అంటే అర్థం ఏంటి ఆ సహస్రాలైనటువంటి ఆ ద్వారాన్ని మనం ఓపెన్ చేసి పెట్టుకుంటాం పెట్టుకున్నప్పుడు ఆ దైవశక్తి అమితంగా అంటే అనంతంగా మన లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది అద్భుతమైన ఆ దైవశక్తి మనలోకి ప్రవేశిస్తూ ఉంటుంది అదే విశ్వశక్తి అంటాం సో దాన్ని సో ఆ విధంగా మనం తీసుకుంటాం మన లోపలికి తీసుకుంటాం తీసుకొని మనం ఇంకొకరికి అందిస్తాం ఈ శక్తి ఇంకొకరికి అందించడం అర్థమైందా మనం ఆ దైవశక్తిని లోపలికి తీసుకొని ధ్యానంలో ఉన్నప్పుడు ధ్యానం ద్వారా ధ్యానంలో మనకు ఆ వచ్చిన ఆ దైవశక్తి మన లోపల ప్రవేశించి మనలోకి వచ్చాక మనం దీన్ని ఇంకొకరికి అందించడం అనేది ఉంది చూడండి దాన్నే శక్తిపాతము అంటాం ఇక్కడ మనం ఎవరము అంటే మనం మీడియం అంటాం అంటే మనం మాధ్యము అంటాం మాధ్యము అంటే మీడియం మీ ద్వారా ఎవరి ద్వారా మీ ద్వారా సో దాన్నే మనం మీడియం అంటాం సో ఎప్పుడైతే శక్తి మనలోకి ప్రవేశించింది మన యొక్క ఈ దైవశక్తి సంపాదించుకున్న లోపల తీసుకున్న శక్తిని ఇంకొకరికి అందించడము ఇంకొకరికి మంచి మంచి కోసం వాళ్ళు బాగుండాలి వాళ్ళ ఆరోగ్యం కోసము వాళ్ళకు అనారోగ్యం ఏదైనా ఉంటే ఆ శక్తిని మన ద్వారా వాళ్ళకు ప్రసారం చేస్తే మనం మీడియంగా పనిచేస్తాం సో దీన్ని శక్తిపాతము అంటాం అర్థమైందా సో ఈ విధంగా ఎలా ఉంటుందంటే రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ సో మన ఇంట్లో ఒక విద్యుత్ దీపం ఉందనుకోండి ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి అప్పుడు మనకు శక్తిపాతం మరియు అనుగ్రహం గురించి బాగా అర్థమవుతుంది ఓకే సో శక్తిపాతం అనేది ఎలాంటిదంటే ఇప్పుడు మీ ఇంట్లో ఒక విద్యుత్ దీపం ఉందనుకోండి అది వెలుగుతూ ఉంటుంది కాంతి ఇస్తూ ఉంటుంది సో కాంతి ఎలా ఇస్తుందంటే దానికి విద్యుత్ వచ్చినప్పుడే అది కాంతి ఇవ్వగలుగుతుంది కదా అంటే విద్యుత్ దీపము అనుకోకూడదు ఏమని అంటే సో నా నుంచి జరుగుతుంది నేనే ఈ శక్తిని ప్రసారం చేస్తున్నాను అనుకోవడానికి అవకాశమే లేదు ఎందుకు ఎందుకంటే అది శక్తిపాతం చేయడానికి ఒక మాధ్యం లాగా అంటే ఆ విద్యుత్ కాంతిని తన నుంచి ప్రసారం చేయడానికి ఒక మాధ్యం లాగా ఉపయోగపడుతుందే కానీ ఆ విద్యుత్ దీపమే అంతా నేనే చేస్తున్నాను అనుకోవడానికి సాధ్యం అవుతుందా అవ్వదు కదా అలాగనే మనం కూడా అంతే ఈ యొక్క శక్తిపాతం చేస్తున్నప్పుడు మిత్రులారా శక్తిపాతం చేస్తున్నప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే నా నుంచి జరుగుతుందే కానీ నేను చేస్తున్నాను అని అనుకోవడానికి సాధ్యం లేదు ఇది ఇంకో విధంగా అర్థం చేసుకోవాలంటే శక్తిపాతం అంటే ఇది అర్థమైంది ఇప్పుడు సో అలాగ విద్యుత్ దీపం ఎలాగో మనం కూడా ఒక మాధ్యం లాగానే అంతే మనలోకి దైవశక్తి వస్తుంది ఆ దైవశక్తి మనం ఎక్కడికి కావాలంటే ప్రసారం చేయొచ్చు ఓకే సో అది మీరు హీలింగ్ అనే దాంట్లో మీరు విని ఉంటారు హీలింగ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా అలానే అవన్నీ కూడా శక్తిపాతంలో భాగమే అయితే ఇంకోటి ఏంటంటే అనుగ్రహం అనే ఒకటి ఉంటుంది అనుగ్రహం ఎలాంటిదంటే ఇప్పుడు ఉదాహరణకి విద్యుత్ మీ ఇంట్లో ఎలాగైతే విద్యుత్ ద్వారా కాంతి వస్తుందో ఆకాశంలో ఒక మెరుపు వస్తుంది ఆకాశంలో మేఘాల నుంచి ఒక రెండు మేఘాలు రాపిడి అయినప్పుడు మీకు ఏమొస్తుంది అక్కడ ఒక మెరుపు వస్తుంది ఆ మెరుపు అనేటువంటిది ఎలా వస్తుంది చెప్పండి మెరుపు అనేటువంటిది సహజంగా ఉత్పత్తి అయ్యేటువంటి ఒక కాంతి కదా మరి అది ఇది రెండు ఒకటేనా అంటే సో చూడ్డానికి కాంతి లాగానే రెండు ఒకటే కానీ అది వేరే ఇది వేరే అర్థమైందా సో ఆ విధంగా సహజంగా వచ్చేటువంటి ఆ మెరుపును మనము అనుగ్రహంతో పోల్చుకుంటాం అనుగ్రహం అంటే ఏంటంటే ఏ వ్యక్తి అయితే
ఈ యొక్క సరెండర్లో ఉంటాడో, సరెండర్ అంటే శరణాగతి పొందుతాడో, శరణాగతిలో ఉంటాడో, అతనిలోకి ప్రవేశించేటువంటి ఆ దైవశక్తి ప్రవేశించి అతను ఉత్తేజితం కాపాడతాడు. ఆ దైవశక్తిని స్వీకరించుకుంటాడు, స్వీకరిస్తాడు. కాబట్టి అతను అనుగ్రహం పొందినటువంటి వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. అది అనుగ్రహము అంటే. అంటే మనకు మనముగా ఆ యొక్క శక్తిని పొందడము. ఒక ఆకాశంలో ఎలాగైతే ఒక సహజమైన మెరుపు ఎలా ఉంటుందో, అది ఆ మెరుపు ఎలా ఉంటుందో దాన్ని మనం అనుగ్రహంతో పోలుస్తాం. అదే నేను ఆ శక్తిని తీసుకొని ఇంకొకరికి అందిస్తూ ఉన్నానంటే, సో మనం మీడియంగా పనిచేస్తూ ఉంటాం. ఒక విద్యుత్ బల్బ్ ఎలాగో అలాగా మనం పనిచేస్తూ ఉంటాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే సో పరమాత్మ శక్తికి మనం ఒక మీడియం లాగా పనిచేస్తూ ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఈ యొక్క శక్తిని ప్రసారం చేస్తూ ఉన్నప్పుడు, ఒక చూడండి, విద్యుత్ బల్బ్ ఎలా చేస్తుంది? ఒక క్రమ పద్ధతిలో ఆ యొక్క విద్యుత్తును ప్రసారం చేస్తుంది. ఆ కాంతిని కూడా పంచుతూ ఉంటుంది కదా. సో దాని కింద దాని కింద కూర్చొని మనం చదవగలుగుతాం. అదే ఒక ఒక స్టూడెంట్ ఉన్నాడు. విద్యుత్ ఆ విద్యుత్ బల్బు కింద ఆ కూర్చొని ఆ కాంతిలో చదవగలడు. అదే ఒక మెరుపు కింద చదవగలడా? ఆకాశంలో వచ్చే మెరుపు కింద కూర్చొని చదవగలడా? చదవలేడు. కాబట్టి అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఈ యొక్క శక్తిపాతంలో కూడా అంతే. శక్తిపాతం ఎలా ఉంటుందంటే, మనం ఎలా ఇవ్వాలంటే, ఒక క్రమ పద్ధతిలో ఇంకొక వ్యక్తికి ఇచ్చినప్పుడే అతను స్వీకారం చేసుకోగలడు. ఎవరికంటే వాళ్ళకు కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. సో ఆ వ్యక్తి తయారు కాకపోతే, ఆ వ్యక్తి సరైన స్థితిలో లేకుంటే ఇచ్చినప్పుడు దాని నుంచి తొందరలు జరుగుతాయి. ఓకే. కాబట్టి ఒకవేళ హఠాత్తుగా ఒక వ్యక్తిపై శక్తిపాతం జరిగితే అప్పుడు అతను పిచ్చివాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో అందుకని అతనిలోకి వచ్చిన శక్తి చాలా ఎక్కువగా ఉండి అతను తట్టుకునే సమర్థత కూడా ఉండదు, తక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఈ యొక్క శక్తిపాతం అనేది కూడా అందరికీ చేసేటువంటి అవకాశం లేదు. శక్తిపాతం చేయాలంటే కూడా అవతల వ్యక్తి ఆ సామర్థ్యాన్ని మనం పరిశీలించి ఆ శక్తి ఈ యొక్క ఆ యొక్క వ్యక్తి శక్తిని గ్రహించగలడా లేదా గమనించి ఏ స్థాయిలో ఉన్నాడో చూసుకొని మనం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అందుకే శక్తిపాతం కూడా అందరికీ చేయడానికి అవకాశం లేదు. మన చాలామంది గురువులు కూడా శక్తిపాతం చేసేవాళ్ళు ఆ విధంగా చెయ్యరు కూడా. సో దాన్ని అంటే ఆ సమర్థతను చూసుకొని చేస్తారు. అది అర్థం చేసుకోవాలి. సో అదే ఆ సమర్థత లేకపోతే ఏమవుతుందంటే, అతనికి సంతోషమైన అనుభవాల బదులు అతనికి భరించలేని బాధలు, వ్యధలు గురి అవుతాడు. అతనికి నిజంగా ఆ సామర్థ్యం లేకపోతే. ఓకే. సో ఇది ఎలాంటిదంటే చెప్తాను. ఒక ఆహ్, ఎలాంటిదంటే, ఒక వ్యక్తి ఒక చీకట్లో బతుకుతున్నాడు. అంటే అంధకారంలో ఉన్నాడనుకోండి వ్యక్తి. అతనికి చీకటి అలవాటయిపోయింటది. అతను వెలుగు ఎప్పుడు చూడలేదనుకోండి ఉదాహరణకి. ఇది మీకెలా ఒక ఉదాహరణతో చెప్పాలనుకుంటే, అతను ఎప్పుడు చీకట్లో ఉన్నటువంటి వ్యక్తిని సడన్‌గా తీసుకొచ్చి వెలుతురులో కూర్చోబెడితే ఏమవుతుంది? తట్టుకోలేడు. అవునా కదా? సో, మనలో చాలామంది గూడా ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో అందరూ గూడా అంధకారంలో జీవిస్తున్నారు. శక్తి అంటే తెలియదు. అవునా? ఒక మంచి మార్గం తెలియదు. సాధన మార్గాలు తెలియవు. ఏమీ తెలియదు వాళ్ళకి. బాహ్య ప్రపంచంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. బాహ్య జీవితమే గడుపుతున్నారు. శారీరక ఆనందాలే వాళ్ళకెక్కువ. శరీరం తప్ప ఇంకా ఎక్కువ దానికంటే మించి శరీరము, మనసు తప్ప దాని మించి పైకి పోయే అవకాశమే లేదు వాళ్ళకి. ఆ ఉన్నత మార్గాలు తెలియదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి నేను శక్తిపాతం చేస్తే ఏమవుతుంది చెప్పండి? వాళ్ళకి అనుభవమే లేదు. నేను సడెన్‌గా వాళ్ళ లోపల శక్తి ప్రవేశించేటట్టు చేశాననుకోండి. వాళ్ళు వాళ్ళ లోపల మంచి జరగాల్సింది కంటే చెడు జరిగేంత అవకాశం కూడా ఉంటది మిత్రులారా. తట్టుకోలేరు. ఈ హై వోల్టేజ్ ఇప్పుడు ఉన్నట్టుండి ఒక వైర్‌లోకి మామూలుగా ఒక 230 వోల్ట్స్ అనేటువంటి ఆ యొక్క విద్యుత్ శక్తి ప్రవహిస్తే పర్వాలేదు. ఒక నార్మల్ వైర్‌లో ఒక 11 కేవీనో లేతే 400 కేవీ ఒక విద్యుత్ మనం ప్రవేశపెట్టామనుకోండి. ఆ వైర్ తట్టుకుంటదా అది? ఆ వైరు మడి అంటే అది అంటే మంట మండి నాశనం అయిపోతుంది. బర్న్ అయిపోతుంది కదా! అలాంటిదే ఇది కూడా. అంటే మనం ఎవరికైనా శక్తిపాతం చేసేటప్పుడు ఏంటంటే, ఆ వ్యక్తికి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా, ఆ వ్యక్తికి ఏమీ తెలియకుండా మనం చేయనీయకపోతే, ఉదాహరణకి నేను ఇప్పుడే చెప్పినట్టుగా, సో ఒక వ్యక్తి అంధకారంలో జీవిస్తున్నాడు. వాడిని తీసుకొని సడెన్‌గా కాంతిలో ఆ వెలుతురుకి తీసుకొస్తే ఏమవుతుందంటే, అతన్ని ఆ సూర్యకాంతి చూడలేకపోతాడు. సూర్యకాంతి చూడలేడు. ఎందుకంటే అతని కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి కదా!
కాబట్టి ఆ కళ్ళు చెదరగొట్టే ఆ ప్రకాశాన్ని తట్టుకోలేక కళ్ళు మళ్ళీ మూసుకుపోతాయి. అర్థమైందా? ఇలాగ జరుగుతుందనమాట. కాబట్టి సో, ఈ కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో అవధులు లేని అనుగ్రహ శక్తి తెలియకుండా మీలోకి దిగుతుంది. ఓకే. ఒకవేళ మీరు సిద్ధంగా లేకపోతే మాత్రం దాని ప్రభావము ప్రాణాంతకరం అవుతుంది. వినాశకరం కూడా కాగలదు. కాబట్టి మీరు ఎరుక లేకుండా ఆ శక్తిలో చిక్కొని పోతారన్నమాట. అప్పుడు అలా జరగడం ఒక విపత్తుగా కూడా మారుతుంది. కనుక అనుగ్రహం హానికరంగాను మరియు వినాశకరం కూడా అవుతుంది. ఎప్పుడంటే మీరు సిద్ధంగా లేకపోతే. అర్థమైందా? కాబట్టి అనుగ్రహమైన, శక్తిపాతమైన రెండిటికి మనం అర్హత సంపాదించాలి అనేది ఇంపార్టెంట్. సో, కాబట్టి ఈ యొక్క శక్తిపాతం అంటే మనము మన ద్వారా శక్తి ప్రవహిస్తూ ఉన్నప్పుడు శక్తిని మన ద్వారా తీసుకొని ఇంకోరు ప్రవహించేటప్పుడు మనం మనం మీడియంగా తయారవుతాం. ఆ పరమాత్మ శక్తికి మనం మీడియంగా తయారవుతాము. తర్వాత శక్తిపాతం యొక్క ఏ విధంగా నియంత్రించాలి అనేది చూద్దాం. శక్తిపాతం విషయంలో వచ్చే ప్రమాద పరిస్థితులు తక్కువగానే అసలే లేవని చెప్పవచ్చు. అయితే ఎందుకంటే ఒక వ్యక్తి మీడియంగా అంటే మీడియం అంటే మనం దారిగా ఉంటాము. ఆ యొక్క శక్తి తీవ్రతను క్రమ పద్ధతిలో నియంత్రించడం కూడా. సో, ఈ విధంగా గుర్తుంచుకోండి. మీడియం అనేటువంటిది ఒక దారి మాత్రమే. అంటే మనం ఒక దారి మాత్రమే. కానీ మనం ఏమనుకుంటాము? నేనే చేస్తున్నా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. చాలామంది అదే అనుకుంటూ ఉంటారు. ఎంతోమంది గురువులు చాలామంది ఏమనుకుంటారంటే నేనే శక్తిపాతం చేస్తున్నాను, నేనే హీల్ చేస్తున్నాను అనుకుంటూ ఉంటారు. అప్పుడు అది ప్రమాదానికి గురి అవుతారు వాళ్ళు. ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఉత్పన్న స్థానం మనం కాదు. ఉత్పన్న స్థానం ఏది? పరమాత్మని శక్తి. మనం ఎవరు? మీడియం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. ఓకే. సో, కాబట్టి ఆ విధంగా దాన్ని గుర్తుపెట్టుకొని మనం చేస్తూ పోతే మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. సో, ఆ విధంగా అద్భుతంగా ఉంటది. సో, ప్రసారమయ్యే శక్తి ఎప్పుడు కూడా దైవశక్తియే. ఓకే. సో, కాబట్టి మనం మీడియంగా మాత్రం ఉండగలుగుతాం గానీ అంతకంటే ఇంకేమీ లేదు. ఇంకోటి కొంతమంది ఈ శక్తిపాతం చేసినప్పుడు ఆ శక్తిపాతం చేసినప్పుడు మనం మీడియంగానే ఉంటాము. మనం ఆ శక్తి ఇంకోరు ప్రసరింపజేస్తాం అనుకోండి. కొంతమంది తట్టుకోగలుగుతారు. ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి దీర్ఘకాలం నుంచి నిరీక్షిస్తున్నాడు అనుకోండి. ఒక వ్యక్తి అనంతమైన ఓర్పుతో ధ్యానం చేస్తూ ఆ! సో, ధ్యానం చేస్తున్న వ్యక్తి అతను ఎంతో కాలం నుంచి నిరీక్షలో ఉన్నాడనుకోండి. ఆ వ్యక్తికి మీరు ఇచ్చినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఎందుకంటే అతను అంటే అనంతమైన నిరీక్ష, అవధుల్లేని ఓపిక, అచంచలమైన ఆరాధన, భక్తి అతని అతనిలో ఉంటాయి కాబట్టి అలాంటి వ్యక్తికి మీరు ఎప్పుడైనా ఇస్తే శక్తిపాతం ఇస్తే కూడా ఏమీ కాదు. ఎలాంటి ఆపదలకు గురి కాకుండా ఉంటాడు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి సో, ఈ విధంగా మీడియం లేనప్పుడు అతన్ని దాని శక్తిపాతంలా అంటే ఎప్పుడైతే మనం మీడియంగా ఉండి ఆ శక్తిని ఇంకొకరికి ప్రవహింప చేయవచ్చును. ఓకే. ఆ యొక్క వ్యక్తి అతనికి ఎలిజిబిలిటీ ఉంటే, అతని నిరీక్షలో ఉంటే, అతని లోపల ఓర్పు, సహనము, ఆరాధన, భక్తి ఇలాగా ఉంటే అతను ఖచ్చితంగా ఆ శక్తిని స్వీకరించగలడు. అతనికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు. అది అర్థం చేసుకోవాలి. తర్వాత ఏ వ్యక్తి అయితే మీడియంగా ఉంటాడో గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క శక్తిపాతం చేయడానికి మనం మీడియంగా ఉన్నామని చెప్తున్నాం కదా! ఎవరిలో అయితే అహంకారం లేదో వాళ్ళే కరెక్ట్‌గా ఒక అద్భుతమైన మీడియంగా వ్యవహరించగలరు. ఎవరికైతే అహంకారం ఉంటదో మీ నుంచి ఆ శక్తి ప్రవహించదు. ఆ యొక్క ఆత్మశక్తి అంటే ఆ దైవశక్తి మీ ద్వారా ప్రవహించదు. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. సో, కాబట్టి మనం ఎప్పుడైనా గానీ మీడియంగా పనిచేయాలంటే ఏముండాలి? మనలో అహంకారం ఉండకూడదు. అది అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఇంకోటేంటంటే ఇక్కడ మీడియంగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే మీడియంగా ఉంటాడో అతడు జగన్మాతకు సంబంధించిన వాడు. అతనికి అప్పుడు అతనికి మీతో ఎలాంటి సంబంధం ఉండదు. సో, ఇది బాగా గుర్తించాలి. ఒక మీడియంగా ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అతను గురువుగా మీరు స్వీకరించకూడదు. ఒక మీడియం మాత్రమే. అతను గురువు కాలేడు. సో, గురువు కావడము అంటే మళ్ళా అక్కడ ఏమొస్తుందంటే ఎప్పుడైనా గానీ ఒక గురువు అనేటువంటిది వచ్చిందనుకోండి. అక్కడ అహంకారం మరి ఎక్కువవుతుందనమాట. సో, మీతో సంబంధించినప్పుడు ఉన్న ఏ పరిస్థితిలో కూడా అహంకారం ఉండదు. ఓకే. సో, కనుక ఎవరైతే గురువు కాలేరో అతనే నిజమైన గురువు. అతనే నిజమైన గురువు. సో, ఎవరైతే గురువు కాలేరో అతనే నిజమైన గురువు. ఎవరైతే గురువు కారో వారే పరిపూర్ణమైన గురువు అని కూడా చెప్తారు. ఇది సద్గురు యొక్క నిర్వచనం కూడా. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే గురువు అనే పదవికి
దాన్ని హక్కుగా వాదించడం కంటే పెద్ద అనర్హత ఇంకేమీ లేదు. ఇలాంటి వ్యక్తుల అహంకారం ఉంది అని తెలుపుతుంది. అంటే ఎలాంటిదంటే, నేను ఒక మీడియంగా ఉన్నాను, నేను అతనికి శక్తి ఇస్తున్నాను, నేను ఒక గురువు అనుకోవడానికి సాధ్యం కాదు. ఓకే. అది మీలో ఆ అహంకారము ఉండకూడదు. సో అప్పుడు మీ ద్వారా శక్తి ప్రవహిస్తుంది. ఇంకోటి ఏంటంటే, సో గురువు అనేటువంటిది, గురువు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరు గురువు కాదు. ఓకే. పరిపూర్ణ గురువు కాలేరు కూడా. ఓకే. దీనికి ఒక కథ ఉంది. అదేంటంటే, ఒక వ్యక్తి చైనాలో అనమాట జరిగింది. ఇదేంటంటే, ఈ చైనాలో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, ఒక ఆయన యొక్క గురువు యొక్క డే అంటే, సో ఆయన యొక్క గురువు యొక్క డే అనేది సెలబ్రేట్ చేసుకుంటుంటాడు. అంటే ఆ యొక్క గురువుకు పుట్టినరోజు, లేకపోతే ఆ గురువును ఆ, గుర్తు చేసుకున్నటువంటిది అనమాట. అలాంటిది ఒక ఉత్సవం చేసుకుంటూ ఉంటాడు ఒక వ్యక్తి చైనాలో. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, అందరికి కూడా ఇతను ఏం చెప్పేవాడంటే, నాకు ఎవరు గురువు లేరు అని చెప్పేవాడు ప్రతిసారి. ఓకే. ఆ సాధకుడు ఏం చెప్పేవాడంటే, నాకు ఏ గురువు లేడని చెప్పేవాళ్ళు. అయితే సడన్‌గా ఓ రోజు ఆ గురువు యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. గురు పూర్ణిమ అనుకోండి, లేదా ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. వాళ్ళొచ్చి అందరూ అడుగుతారు. "మరి నీకు గురువే లేవని చెప్పావు కదా! మళ్ళెందుకు గురువు గురించి తలుచుకుంటూ ఈ సెలబ్రేషన్ చేస్తున్నావు?" అని అడుగుతాడు. ఆయనేమంటాడంటే, గురువు ఆ గురువు అనేటి అతను ఉండింటే గనక, నాకు ఆళ్ళకి మధ్యలో ఎలా ఉండేదంటే ఇచ్చి పుచ్చుకోవడం జరిగిండేది. నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. నన్ను శిష్యునిగా స్వీకరించమని ఒకసారి వెళ్తే, ఆయన తిరస్కరించారు అంటాడు. మరి తిరస్కరిస్తే ఇదెలా నువ్వు సెలబ్రేషన్ చేస్తావు? నిన్ను తిరస్కరించాడు గదా మరి! తిరస్కరించినప్పుడు గూడా నువ్వు సెలబ్రేషన్ చేస్తావా? చేయకూడదు గదా! అంటే, లేదు. ఆయన తిరస్కరించడమే నాకు మంచిదయింది. అదే నాకు గొప్ప విషయము" అని అంటాడు. అంటే ఆ వ్యక్తి ఆ గురువు చేత తిరస్కరించబడకపోయి ఉంటే, వాళ్ళ మధ్యలో ఏం జరిగిండేదంటే ఇచ్చిపుచ్చుకోవడం జరిగేది. ఈయన పోవడము, ఆయన కాళ్ళ మీద పడ్డము, లేతే ఆయన దగ్గర కూర్చోవడము, ఆయనకేదైనా సమర్పించడము, ఈయన ఆయనకేదైనా ఇచ్చేది, ఇంతే జరుగుతూ ఉండేదనమాట. ఇంతకు మించి అంటే ఆ పరిమితుల్లో ఉండిపోయేవాళ్ళిద్దరు కదా! సో, కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే గురువు నేను కాదు, నేను నిన్ను స్వీకరించనని చెప్పినప్పుడు, ఇతను సొంతంగా ప్రయత్నం చేసి, ఎదగడానికి ప్రయత్నం చేసి, ఒక మంచి అద్భుతమైన అంటే అక్కడ, అక్కడ ఏంటంటే మనం సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అంతటితో లిమిట్ కాకుండా ఏమైందంటే, అతను స్వీకరించకపోవడము, దానివలన అంతటితో లిమిట్ కాకుండా, అతను ఎప్పుడూ ఒక ఒక దూరంగా ఉన్నటువంటి వ్యక్తిగానే ఉండిపోయాడు. కాబట్టి అతని మీద అచంచలమైనటువంటి దాన్నేమంటారంటే, అచంచలమైన భక్తి అనుకోవచ్చు, లేదా ఆ ప్రేమ అనేది అలాగనే ఉండిపోతుంది. అది ఏ విధంగా తక్కువ కాదు. అర్థమైందా? అక్కడ ఇచ్చి పుచ్చుకోవడం అనేటువంటి దాంతో లిమిట్ కాకుండా ఉండేదనమాట. అలా అయింది అనేది దాని వలన, అతను ఆ విధంగా నన్ను చేయడం వలన నేను ఇలా తయారయ్యాను కాబట్టి, నేను ఆ యొక్క అతన్ని గుర్తు చేసుకోవడానికి ఈ సెలబ్రేషన్ చేస్తున్నా అని చెప్తాడు. సో, ఇలా ఉంటది మిత్రులారా. కాబట్టి, సో, మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సో, ఈ యొక్క ఎవరైతే వాళ్ళ లోపల శూన్య స్థితి ఉంటదో, ఆ! శూన్య స్థితి ఉండాలి, అహంకారం ఉండకూడదు. అలాంటి వాళ్ళే ఈ మీడియంగా పనికొస్తారు. మీడియం అంటే అదే, ఈ శక్తిని ప్రవాహం చేయడానికి పనికొస్తారు. అందరూ పనికిరారు అని చెప్తారు. సో, ఇలాంటిది ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో, ఈ విధంగా కాబట్టి, సో, ఏమవుద్దంటే ఇంకోటి, ఈ విశుద్ధమైన శక్తిపాతం అనుగ్రహానికి దగ్గరగా ఉంటుంది. అంటే ఈ శక్తిపాతం అనేటువంటిది, అనుగ్రహం ఉంది గదా! ఈ 2 గూడా సాధ్యమైనంత వరకు ఒకటే. సో, ఎలాంటిదంటే, ఎప్పుడైతే మీ ఇంట్లోని విద్యుత్ శక్తి ఆకాశంలోని అడ్డంకులు లేని సహజమైన మెరుపు ఉందో, ఆ 2 మెరుపులాగా ఆ విధంగా అంటే ఆ క్షణము ఒకవేళ శక్తిపాతం జరిగితే అప్పుడు అది అనుగ్రహంతో సమానము అని మీరు తెలుసుకోవచ్చు. అంటే ఎట్లా ఉంటదంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి విద్యుత్ శక్తి, బల్బు ద్వారా వచ్చే విద్యుత్ శక్తి, మీరు ఆ మెరుపు లాంటి వచ్చేటువంటి దాని నుంచి వచ్చే విద్యుత్ శక్తి 2 ఒకటిగా అయినప్పుడు, అంటే ఆ విధంగా అయినప్పుడు, ఆ 2 విడదీయలేనంత దగ్గరగా ఉంటాయి. ఆ విధంగా ఉన్నప్పుడు అది ఆ విషయాన్ని మనం ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే, అప్పుడు ఈ శక్తిపాతం, అనుగ్రహం దగ్గరగా ఉన్నట్లు లెక్క. ఆ 2 దగ్గరగా ఉంటే మనం ఆ రెండిటిని, ఈ 2 అతి దగ్గరగా ఉన్నట్టు అర్థం. తర్వాత మనలో ఈ 2 శక్తుల కలయిక దాన్ని విస్ఫోటనం అనే ఒక విషయం ఉంది. అది మనం అర్థం చేసుకుందాం. విస్ఫోటనం అంటే ఏంటి? ఓకే. మిత్రులారా, విస్ఫోటనం ఎప్పుడు గూడా ఒకే శక్తితో ఏర్పడదు. మనలో విస్ఫోటనం జరుగుతూ ఉంటది. విస్ఫోటనం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. అంటే మన లోపల శక్తి విస్ఫోటనం ఎలా జరుగుతుంది?
అంటే మనలో ఉన్నటువంటి మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి అది పైకి తీసుకొని అంటే మన ధ్యానం ద్వారా సాధన ద్వారా దాన్ని పైకి తీసుకొని వస్తే అది ఎక్కడికి వచ్చి చేరుతుందంటే ఇంకొక శక్తితో విస్ఫోటనం చెందుతుంది. ఆ ఆ యొక్క ప్లేస్ ఏంటి అంటే మనందరం తెలుసుకోవాలి. అదే మన సహస్రారం. చూడండి, సహస్రారం దగ్గర దైవశక్తి వెయిట్ దైవశక్తి వేచి వేచి ఉంది. దైవశక్తి ఎక్కడుంది? సహస్రారం దగ్గర వేచి ఉంది కదా. అయితే మన లోపల ఉన్నటువంటి ఇంకొక శక్తిని పైకి తీసుకురావాలి. ఇది ఎలాంటిదంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఒక అగ్గిపెట్టె ఉందనుకుందాం. ఒక అగ్గిపెట్టె ఉంది. ఒక అగ్గి పుల్ల తీసుకొని పక్కన పెట్టాం. ఓకే. అయితే ఆ అగ్గిపుల్లను అగ్గిపెట్టె పక్కన ఎంత కాలం పెట్టినా కానీ శక్తి ఉత్పత్తి కాదు. అంటే ఒక విస్ఫోటనం చెందదు అక్కడ. విస్ఫోటనం చెందే అవకాశం ఉంటుందా? ఏదైనా ఒక రెండు వస్తువులు రాపిడి చెందినప్పుడు అక్కడి నుంచి ఒక శక్తి ఉత్పన్నమవుతుంది కదా. అదేవిధంగా అగ్గిపుల్ల అగ్గిపెట్టె సపరేట్గా ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ విస్ఫోటనం జరగదు. విస్ఫోటనం జరగలేదు అంటే అక్కడ అగ్గి పుట్టదు కదా. అగ్ని అనేది పుట్టదు. సో అలాంటిదే అదే అగ్గిపుల్లను తీసుకొని ఆ అగ్గిపెట్టెతో ఒక్కసారి అట్లా అంటే టచ్ చేయడం చేసినాం అనుకోండి. టచ్ చేసినప్పుడు అక్కడి నుంచి అగ్గి పుడుతుంది. అగ్ని అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ దాన్ని మనం విస్ఫోటనము అంటాం. ఇది బాహ్యంగా ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుంటే. అదేవిధంగా మన లోపల మన లోపల మూలాధారం ఉన్నటువంటి నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ఆ శక్తి దాన్నే కుండలిని శక్తి అంటాం. దాన్ని పైకి తీసుకొని వచ్చి ఆ నిద్రలో ఉన్నటువంటి ఆ శక్తిని పైకి తీసుకొచ్చి ఎక్కడ వరకు తీసుకురావాలంటే మన సహస్రారం వరకు తీసుకొస్తే, ఎప్పుడైతే సహస్రారం వరకు తీసుకొస్తామో, సహస్రారం అంటే అర్థం ఏంటి? సహస్రారం దగ్గర ఆ దైవశక్తి వేచి ఉంది. దాన్ని ఎప్పుడైతే టచ్ అవుతుందో చూసుకోండి, టచ్ అవుతుందో అది అంటే చివరి పాయింట్ అనమాట. అది ఎలాంటి పాయింట్ అంటే ఎలాంటి బిందువు అంటే అది మనలో స్టార్టింగ్ బిందువు ఏంటంటే మన యొక్క కామ బిందువు, అదే మన యొక్క మూలాధారం. గుర్తుపెట్టుకోండి, అక్కడ కుండలిని శక్తి అక్కడ స్టోర్ అయింది, రిజర్వ్ అయింది. దాన్ని పైకి తీసుకొస్తూ ఉండగా చివరికి లాస్ట్ బిందువు ఏం తెలుసా? లాస్ట్ బిందువు వచ్చేసి సహస్రార బిందువు. సహస్రార బిందువు వరకు తీసుకొచ్చి వదిలామంటే చాలు. అక్కడ సహస్ర ఆ సహస్రాల దగ్గర వేచి ఉన్నటువంటి దైవశక్తితో ఈ రెండు శక్తులు ఒక్కసారిగా కలిస్తే విస్ఫోటనం చెందుతాయి. ఆ విస్ఫోటనం జరిగినప్పుడు ఏమవుతుందంటే మనం మనము ఎవరము అనేది మనము పూర్తిగా అక్కడ మర్చిపోతాం. అంటే మన యొక్క అస్తిత్వం అనేది అక్కడే కోల్పోతాం. కోల్పోవడం అంటే అర్థం ఏంటంటే మన నిజమైన స్వరూపం మనకు అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి. అంతవరకు కూడా ఎక్కడ ఉంటాం మనం చెప్పండి? ఇంతకుముందు నేను చెప్పాను కదా. సో ఆ కామ కేంద్రం ఉంది కదా. సాధ్యమైనంత వరకు ఈ భూమి మీద నడుస్తున్నటువంటి అంతమందిని ఎంతోమంది మనం పరీక్షిస్తే తెలిసేది ఏంటంటే కామ కేంద్రంలోనే పనిచేస్తున్నారు. కామ కేంద్రం చుట్టే తిరుగుతున్నాయి. అన్నీ కూడా దాని చుట్టే తిరుగుతున్నాయి. అయితే ఒక ఆధ్యాత్మిక మార్గంలో మనం ఉన్నాం కాబట్టి ధ్యానం చేస్తూ పోవడం వల్ల ఆ కామ కేంద్రం దగ్గర ఉన్నటువంటి ఆ ఆ యొక్క నిద్రాణ శక్తిని, కుండలి శక్తిని పైకి తీసుకొని రాగా, అంటే ఈ యొక్క ధ్యానం ద్వారా ధ్యాన సాధన ద్వారా మన సుషుమ్న నాడి ద్వారా ఆ శక్తిని ప్రవాహాన్ని పైకి ఊర్ధ్వముఖంగా ప్రవాహం చేపించి, సో చివరి బిందువు అయినటువంటి సహస్రారం వద్దకు తీసుకొచ్చి వదిలినప్పుడు అక్కడ విస్ఫోటనం జరుగుతుంది. విస్ఫోటనం జరిగినప్పుడు మీరు అక్కడ ఉండరు. అర్థమైందా? మీరు మీరు అక్కడ ఉండరు. మీరు అదృశ్యమవుతారు. మీరు అంటే ఏంటి? మీ అహంకారము, నేను అది అనేటువంటి మీ గుర్తింపు అన్నీ కూడా మాయమవుతాయి. అది ప్రతి ఒక్కరికి జరగాలి. అర్థమైందా? ప్రతి ఒక్కరిలో అది జరిగి తీరాలి. కాబట్టి కుండలినికి చిట్ట చివరి బిందువు ఏది అంటే సహస్రారము. అక్కడ ఆ ద్వారం వద్దనే అనుగ్రహం కోసం మన కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. ఆ అనుగ్రహ శక్తి ఎప్పుడు నిరీక్షిస్తూ ఉంటుంది. సో అంటే ఆ దైవము ఎప్పుడు ఆ ద్వారం వద్దనే ఎదురు చూస్తూ ఉంటుంది. మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎన్ని జన్మలైనా అంటే ఎన్నో జన్మలుగా కూడా ఎదురు చూస్తూ ఉంటుంది మిత్రులారా. ఎన్నో జన్మలుగా కూడా ఆ దైవశక్తి మన సహస్రారం వద్దనే ఎదురు చూస్తూనే ఉంటుంది. దేనికోసం ఎదురు చూస్తుందంటే విస్ఫోటనం కోసం. విస్ఫోటనం ఏ జన్మలో అయితే మీకు జరుగుతుందో అదే మీకు లాస్ట్ జన్మ, అదే చివరి జన్మ. అప్పుడే మనం అనంతమైన మన స్వరూపాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం.
అర్థమైందా? సో ఆ అనంతమైన శక్తిని మనలోకి అక్కడ విస్ఫోటనం జరిగినప్పుడు మనలో మనము మాయమవుతాం. అంటే మనము అనేది ఉండదు అనమాట. మనము అనేది మాయమైపోతాము. ఇది మనందరికీ కూడా జరుగుతుంది. అయితే మనం దీన్ని ప్రయత్నపూర్వకంగా మనం చేస్తూ పోవాలి. అర్థమైందా? సో మీది ఏదైతే ఉందో అది ఒక్కటే మిగులుతుంది, మరియు మీరు దానిలో ఒక భాగంగా అవుతారు. ఓకే, మీరు దాంట్లో ఒక భాగంగా అవుతారు ఎప్పుడు విస్ఫోటనం చెందినప్పుడు. కాబట్టి సో మీ నిద్రాణమైన కేంద్రం నుంచి కుండలిని ప్రయాణం మొదలై ఎక్కడైతే మీరు మాయమవుతారో అక్కడ ఆగుతుంది. అర్థమైందా? ఎక్కడైతే మీరు మాయమవుతారో, మీరు అనేది ఉండదు ఇంకా. ఓకే, అక్కడ మీరు మాయమైనప్పుడు ఈ అనంత చైతన్యంలో మీరు కూడా ఒక భాగం అవుతారు. అర్థం చేసుకోండి. సో కాబట్టి సో ఈ విస్ఫోటనం కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ మార్గంలో మనం అందరం కూడా ఉన్నాం. సో మనం నిత్యంగా ధ్యాన సాధన, మన యొక్క సజన సాంగత్యం, స్వాధ్యాయం ఇవన్నీ చేస్తూ చేస్తూ మనం ఈ విస్ఫోటనం కోసం మనం ప్రతి ఒక్కరం కూడా నిరీక్షిస్తూ ఉన్నాం. ఆ సాధన మార్గంలో మనం ఉన్నాము. కాబట్టి అర్థం చేసుకుని ఈరోజు ఇంతటితో మనం ఈ యొక్క మన యొక్క క్లాస్ను మనము ఇంతటితో ముగిస్తున్నాం. సో మరి మిగతా విషయాలన్నీ కూడా అద్భుతమైన విషయాలు, అద్భుతమైన జ్ఞానం ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం పంచుకునే ప్రయత్నం చేస్తాం. అందరికీ ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ.